పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను ప్రభావితం చేసే జీవో 97 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి సిసిసి కార్నర్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థులు, బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సిసిసి కార్నర్ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం జీవో 97 ను తీసుకొచ్చిందని ఆరోపించారు. జీవో 97 ను రద్దు చేసే వరకు విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్, కేటీఆర్ అండగా ఉంటారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రీనివాస్ మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బాధ్యత నుంచి తప్పించుకునేందుకు విద్యార్థులను శిక్షణ విధానానికి అనుసంధానం చేస్తున్నారని ఆరోపించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేయడం సరికాదన్నారు. విద్యా విధానంపై ప్రశ్నిస్తున్న విద్యార్థులపై కేసులు నమోదు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. రాస్తారోకో నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా లారీలను ఇతర మార్గాల్లో మళ్లించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మెరుగు పవన్ కుమార్, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, కార్పొరేటర్ గుమ్మడి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు వంగ తిరుపతి, ఊదరి కుమార్, జబీన్ మాద్, నక్క తిరుపతి, ఎర్రోల నరేష్, ఎండి నయాబ్, శ్రీకాంత్, కాటం రాజు, ఎస్ఓ జాకీర్, గోగర్ల శివ, కందుల ప్రశాంత్, తాజీద్, సోహెల్, జగ్గం జగన్, టీబీజీకేఎస్ నాయకులు బండి రమేష్, పానగంటి సత్తయ్య, పొగాకు రమేష్, జాడి బాన్చందర్, ఆవునూరి సంపత్ కుమార్, అడ్లకొండ రవిగౌడ్, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా పాలిటెక్ విద్యార్థులు చేస్తున్న ఈ నిరసన కార్యక్రమాన్ని ముఖ్యంగా 97 జీవోను రద్దు చేయాలని రాష్ట్రంలో పెద్ద ఎత్తున 1 లక్ష మంది పైబడి విద్యార్థులు చేస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుంది. మరి ముఖ్యమంత్రి గారు జీవో 97 తీసుకోవడం వల్ల పాలిటెక్ చదివిన విద్యార్థులు ఇంజనీర్ కోర్సు చేయడానికి అవకాశం గతంలో ఉన్నప్పటికీ ఈ 97 జీవో వల్ల వాళ్ళకి అవకాశం లేని సందర్భంలో మళ్ళీ ఇంటర్మీడియట్ పోయే దిశగా మరి దాదాపు 2-3 సంవత్సరాలు వాళ్ళ సమయం వృధా అవుతుంది. వాళ్ళ సమయాన్ని వృధా చేస్తున్నారు, ఆర్థిక ఇబ్బంది పడుతున్నారు. మరి ముఖ్యమంత్రి తక్షణమే విద్యార్థి లోకం గతంలో పాలిటెక్స్ చేసిన తర్వాత ఇంజనీరింగ్లో చేరే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని రద్దు చేసిన సందర్భంలో 97 జీవన్ తక్షణమే రద్దు చేసి యథావిధిగా ఉండే దిశగా ముఖ్యమంత్రి తక్షణమే అమెరికా ఉన్నా, లండన్ ఉన్నా ఇమీడియట్ గా తక్షణమే ఈ రోజే దాన్ని జీవో రద్దు చేయబోతే విద్యార్థి లోకం ఏకమైతే మీ ప్రభుత్వం కుప్పగొలుతుంది అనేది రేవంత్ రెడ్డి విద్యార్థులతో చెలగాటం చేస్తే చూస్తున్నాం. ఢిల్లీలో మనం ఏమైంది, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు, అక్కడ విద్యాశాఖ మంత్రి చేశారు, ఇక్కడ ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని రాజకీయ పార్టీలు విద్యార్థి లోకానికి సహకరిస్తున్నారు. ఇలా అధికంగా ఫీజులు, ఆ సమయం వృధా అవుతుంది. మళ్ళొక 3 సంవత్సరాల సమయం వృధా అవుతుంది. ఈ ఆయనకి ఏమాత్రం లోక జ్ఞానం ఉంటే, విద్య మీద ప్రేమ ఉంటే, విద్యార్థి మీద ప్రేమ ఉంటే ముఖ్యమంత్రి తక్షణమే 97 జీవోను తక్షణమే రద్దు చేసి యథావిధిగా వాళ్లకు ఏదైతే మన పాలిటెక్స్ చేసిన విద్యార్థులకు ఇంజనీరింగ్ 2వ సంవత్సరం వాళ్ళకి అవకాశం ఇచ్చే దిశ ఉండాలని మరొక డిమాండ్ చేస్తుంది. ఇక్కడ విద్యార్థులకు విద్యార్థి విభాగం చేస్తున్నారు. మా పార్టీ నాయకులు, నాయకులు అందరూ పెద్ద ఎత్తున మీకు మద్దతు తెలిపినందుకు వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆధ్వర్యంలో ఈరోజు పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం జీవో నెంబర్ 97కు నిరసనగా కస్పూర్ మండలంలో మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే ఉందో పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం రాత్రి తీసిన జీవో 97 జీవోని వెంటనే రద్దు చేయాలి. ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు అనుచిత ఆలోచన వల్ల 97 జీవో తీసుకురావడం వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులు చాలా నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు లాటరీలో ఇంట్రెస్ట్లా వాళ్ళు ఇంజనీరింగ్ చేసే అవకాశం లేకుండా పోతుంది. దీన్ని పాలిటెక్నిక్ విద్యార్థులు చాలా నష్టపోతారు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీ అనుచిత ఆలోచనను రాత్రి తీసిన అనుచిత ఆలోచనను జీవోను వెంటనే రద్దు చేయాలి. లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ గారు ఆధ్వర్యంలో అనుకోండి
మన బాలకృష్ణ ఆధ్వర్యంలో అనుకోండి, మిగతా ఆధ్వర్యంలో అనుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎక్కడిక్కడ నిరసన చేసే కార్యక్రమం కూడా ఉంటుంది. రేవంత్ రెడ్డి, నీకు విద్యా వ్యవస్థ నువ్వే ఉన్నావు, విద్యాశాఖ మంత్రిగా నువ్వే ఉన్నావు. ఎక్కడికక్కడ జీవోలని నీ దగ్గర పెట్టుకొని ఇష్టాచిన రీతిగా విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్న బిడ్డ రేవంత్ రెడ్డి, జాగ్రత్త గుర్తుపెట్టుకో. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నావు నువ్వు. నీకు పుట్టగతులు లేకుండా చేసి నీ భూస్థాపితం చేసే రోజులు కూడా దగ్గర పడ్డాయి. రేవంత్ రెడ్డి, నీకు కేవలం తెలిసింది రియల్ ఎస్టేట్ బ్రోకరిజం తప్ప నీకు ఏది తెలియదు. నీకు ఎక్కడికక్కడ ప్రతి ఒక్కటి దోచుకో దాచుకో అనే స్కీమ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నడుస్తుంది. రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా విద్యార్థుల జీవోని ఎప్పటికప్పుడు నువ్వు దాని జీవోని వెనక్కి తీసుకోకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అట్టుడికే కార్యక్రమం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేస్తాం. ఖచ్చితంగా మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున మేము హెచ్చరించి చెప్తున్నాం. అలాగే మొన్న అనుకోండి 2 లక్షల ఉద్యోగాలు అనుకుని విద్యార్థుల కోసం వేస్తామని చెప్పినాం. ఇంతవరకు 2 లక్షల ఉద్యోగాలు వేసింది లేవు. మొన్న ఒక మంత్రి 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పిండు. 50,000 కాదు, డిఎస్సి 50,000 ఎక్కడిరా నాయన, నువ్వు ఒక్క ఉద్యోగం ఇచ్చిన దాఖలేవు. మా గౌరవ కేసీఆర్ గారు అనుకోండి, ఆ రోజు ఏదైతే ఉందో ఉద్యోగాలు ఇప్పటికో నియామక పత్రాలు ఇచ్చుకొని మంది కూడిన బిడ్డను మా బిడ్డని బిడ్డను ముద్దాడుతున్న ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధి తెచ్చుకొని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీకు విద్యార్థులు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. మా ఎస్పీటెడ్ని శక్తి దాంట్లో మర్చి చేయద్దు. మా ఐడెంటిటీ మాకు కావాలి. మా ఐటీఐ వాళ్ళతో మమ్మల్ని ఈక్వల్గా చూడద్దు. మాకు సపరేట్ ఎస్పీటెడ్ కావాలి. ఎస్పీటెడ్ని శక్తి స్కీమ్ అస్సలు కలపద్దు. వీ వాంట్ జస్టిస్. ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యకు కార్మికులైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం సంఘాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకొని ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యకు నిరసనగా ట్రస్మా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలను ఒకరోజు బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చదువు నేర్పిన గురువునే డబ్బు కోసం హత్య చేయడం అత్యంత దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్ కోసం ఉపాధ్యాయులు ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారని, సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తారని పేర్కొన్నారు. అలాంటి ఉపాధ్యాయులపై దాడులు, హత్యలకు పాల్పడడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, రూపారెడ్డి హత్యకు కారకులైన నిందితులను అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునిలు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఆగస్టు 11వ తేదీ నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి గ్రామంలోని నాగార్జున కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ గారు రూపారెడ్డి గారిని అదే పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులు హత్య చేయడం జరిగింది. చాలా దారుణమైన విషయం. ఈ సంఘటన ఈ రోజు పండుగ, శ్రావణ శుక్రవారం పండుగ పెట్టుకొని కూడా ఈ రోజు ఇంతమంది ఉపాధ్యాయులు హాజరైందంటే ఇక్కడ మీడియా మిత్రులు గమనించాలి. ఎందుకంటే నిరుద్యోగులు చాలా మంది ఉపాధ్యాయ వృత్తి మీద ప్రేమతోని ఈ రోజు ఇంతమంది ఉపాధ్యాయ వృత్తి చేస్తా ఉన్నారు. కానీ ఆ మేడం చేసిన తప్పేంటిది? వాళ్ళు విద్యార్థులు చెడుదారిలో పోతా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి మీ పిల్లలు చెడు మార్గంలో వెళ్తా ఉన్నారు అని మందలించిన క్రమేణా వాళ్ళు దాన్ని కక్షపూరితంగా తీసుకొని ఈ రోజు వారిని హత్య చేయడం జరిగింది. క్రూరంగా, అతి క్రూరంగా 27 కత్తిపోట్లతోని ఆమెను క్రూరంగా హత్య చేయడం జరిగింది. మరి ఈ రోజు ఉపాధ్యాయ లోకం అంతా భయపడతా ఉంది. ఉపాధ్యాయ వృత్తిని చేయాలంటేనే వాళ్ళు భయపడతా ఉన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే విద్యారంగంలో వినాశనం అవుతుంది. విద్యారంగంలోకి రావాలన్నా కూడా ఉపాధ్యాయులు భయపడతారు. ఇలాంటి జరగకుండా ఒక ఉపాధ్యాయులకు, విద్యా సంస్థలకు ఒక మంచి చట్టాన్ని తీసుకురావాలి, ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. అంతేకాకుండా తల్లిదండ్రులకు సూచన, వాళ్ళకు తల్లిదండ్రులు అతి ప్రేమ వల్ల విద్యార్థులు కూడా చాలా నష్టపోతా ఉన్నారు. దాన్ని తల్లిదండ్రులు గమనించాలి. వాళ్ళు ఏది అడిగితే అది కొనియడము, సోషల్ మీడియా లేకపోతే ఇవన్నీ చేస్తున్నారు. తల్లిదండ్రులు అతి ప్రేమ వల్ల చేసి వీటన్నిటిని సోషల్ మీడియా, సెల్ ఫోన్ వీటిపైన రుద్దేస్తా ఉన్నారు. అట్లా కాదు,
ఒక చిన్న తప్పు చేసినప్పుడే తల్లిదండ్రులు వారిని మందలించినట్టయితే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటే గనక తల్లిదండ్రులకు కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రానికి ఎందుకు వచ్చినామంటే ఉపాధ్యాయులందరూ ఉపాధ్యాయ వృత్తి చేయాలంటే వాళ్ళందరూ భయపడతా ఉన్నారు. ఒక ప్రత్యేక చట్టం కావాలి రక్షణ కోసం. ప్రభుత్వాలు ఏదైనా చిన్న విషయం ఏదైనా జరగంగానే అది మీడియాలో రాగానే మా మీద భూతద్దం పెట్టి చూసి శిక్షలు విధించే పరిస్థితి ఉన్నది. ఇలాంటి చట్టాలు తేవడం వల్ల విద్యార్థులు కూడా మితిమీరిపోయి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. దయచేసి వీటన్నిటిని రూపుమాపే ఒక చట్టాన్ని తీసుకురావాలి. కనుక దయచేసి కలెక్టర్ గారు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాలలో కలెక్టర్ కార్యాలయాలలో రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. వేల మందిగా తరలివచ్చిన మా ఉపాధ్యాయ బృందానికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మాకు ఒక ప్రత్యేక చట్టం వచ్చేంత వరకు ట్రస్మా పక్షాన మేము ఫైట్ చేస్తామని తెలియజేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాం ఒక 10 డిమాండ్లతోని. ఆ డిమాండ్లది కూడా మీ మీడియా మిత్రులకు కూడా అది నేను షేర్ చేస్తాను. దయచేసి జై జై ట్రస్మా, జై జై ట్రస్మా. ప్రత్యేక చట్టం ముఖ్యంగా ఈరోజు విద్యాలోకం తలదించుకునే విధంగా జరిగిన సంఘటన పురస్కరించుకొని ఇక్కడికి అందరూ పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు తరలివచ్చి వారి సంఘీభావాన్ని ప్రకటించినందుకు ముందుగా ట్రస్మా తరపున ట్రస్మాలో పనిచేస్తున్న ప్రతి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నమస్సులు తెలియజేస్తున్నాము. నిన్న జరిగిన సంఘటన శ్రీమతి రూపారెడ్డి ప్రిన్సిపల్ నల్గొండ గారిని 10th క్లాస్ విద్యార్థులే చంపడం నిజంగా సమాజం తలదించుకునే చర్యగా మేమందరం భావిస్తున్నాము. సమాజ నిర్మాణంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారు కేవలం టీచర్లు మాత్రమే. అతి తక్కువ సాలరీస్తో బడ్జెట్ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తూ తమ వృత్తికి అంకిత భావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయ లోకం నవ సమాజ నిర్మాణంలో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ట్రస్మా బలంగా నమ్ముతుంది. ట్రస్మా పక్షాన ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బంద్కు మంచి స్పందన రావడం, దాని ద్వారా ఉపాధ్యాయులు నిజంగా ఈ సంఘటన పట్ల ఎంత ఆతృతతో ఉన్నారు, ఎంతో ఆందోళనగా ఉన్నారు అనేది అర్థమవుతున్న విషయం. ఇది నిజంగా కూడా ఒక భయానక వాతావరణాన్ని ఉపాధ్యాయ లోకంలో సృష్టించే విధంగా ఉంది. విద్యార్థులను సరిచేసే క్రమంలో మందలింపు అనేది గత సంవత్సరాలుగా కొనసాగుతున్న అంశం. ఈ రోజు చూస్తే గనక ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఎక్స్పోజ్ చేస్తూ ఉపాధ్యాయుల ప్రవర్తనను తప్పుపట్టే విధంగా ఈనాడు చర్యలు చేపడుతున్నారు. నిజంగా ఒక ఉపాధ్యాయుడు తలదించుకునే పరిస్థితి వచ్చిందంటే సమాజంలో భారతదేశం యొక్క ఔన్నత్యము, ఉపాధ్యాయ వృత్తి పట్ల ఉన్న అంకిత భావం అంతా కూడా సర్వనాశనం అవుతుంది. దీని ద్వారా దేశ ప్రగతి కుంటుపడుతుందని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాము. ట్రస్మా పక్షాన ముక్త కంఠంతో శ్రీమతి రూపారెడ్డి గారి హత్యను ఖండిస్తూ ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో ర్యాలీగా రావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తున్నాము. తద్వారా ఉపాధ్యాయులు అందరూ కూడా వాళ్ళ సంఘటితాన్ని అలాగే వృత్తి పట్ల వాళ్ళకున్న అంకిత భావాన్ని ఈ రోజు ఇక్కడ ప్రదర్శించడానికి వచ్చారని మేము భావిస్తున్నాము. కాబట్టి దోషులను కఠినంగా శిక్షించాలని, రూపారెడ్డి కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలని, తద్వారా ప్రభుత్వం తీసుకునే చర్యల పట్ల సమాజం ఇక ముందు కూడా ఉపాధ్యాయుల జోలికి వెళ్ళడానికి ఉండాల్సిందిగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. జైళ్లలో ఉన్న ఆదివాసీ రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖైదీల విడుదలను కోరుతూ వాల్ పోస్టర్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ సామాజిక సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించిన ప్రజా సంఘాల నాయకులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వారిపై నమోదు చేసిన కేసులను ప్రభుత్వం వెంటనే సమీక్షించి అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జైళ్లలో ఉన్న రాజకీయ ఆదివాసీ ఖైదీలను తక్షణమే విడుదల చేయాలని, తెలంగాణ ఉద్యమకారులపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని వారు కోరారు.
ఈ నెల 29న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద చేపట్టనున్న ధర్నా కార్యక్రమానికి ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఐక్య వేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను జైలులో ఉన్న రాజకీయ ఖైదీలను ఆదివారం హైదరాబాద్ లో జరిగే రాజకీయ ఖైదీల విడుదల ధర్నాను విజయవంతం చేయండి. ధర్నా 29 ధర్నాను పార్క్ వద్దల జరిగే రాజకీయ ఖైదీల విడుదల ధర్నాను విజయవంతం చేద్దాం. ఆగస్టు 29 రాజకీయ ఖైదీల విడుదల ఐక్య వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో ఈ పోస్టర్ ఇందిరా పార్క్ దగ్గర ఆగస్టు 29 ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు రాజకీయ ఖైదీలందరినీ, ప్రజా సంఘాల నాయకులను, ఆదివాసులపైన నమోదు చేసిన అక్రమ ఊపా కేసులను ఎత్తివేయాలని, దుర్మార్గమైన 1967లో ప్రవేశపెట్టబడిన ఊపా చట్టాన్ని ఎత్తివేయాలని, అక్రమంగా జైళ్లలో నిర్బంధించబడిన ఆదివాసులందరినీ విడుదల చేయాలనే ఈ ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్ కరపత్రాన్ని ఇవాళ ఈ మంత్రాల సెంటర్లో పౌర హక్కుల సంఘం, తెలంగాణ ప్రజా ఫ్రంట్, ఆదివాసీ సంఘాలు, వివిధ తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం, అరుణోదయ కళాకారుల సమితి, కళాకారుల సమాఖ్యతో పాటు తుడుందెబ్బ, ఆదివాసీ తుడుందెబ్బ, తెలంగాణ ఉద్యోగుల సంఘం, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కరపత్రం వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కరపత్రం వాల్ పోస్టర్ ముఖ్య ఉద్దేశం ఆగస్టు 29 శనివారం హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాలో ప్రొఫెసర్ హరగోపాలు, ప్రొఫెసర్ మారబుట్టి శ్రీధర్, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పూనంనేని సాంబశివరావు, సిపిఐ ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ, అట్లాగే వివిధ ప్రజా సంఘాలు, కళాకారులు, మేధావులు అందరూ ఈ ఒక రాజకీయ ఖైదీల విడుదల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆ రోజు ధర్నా జరుగుతుంది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం బీజేపీ కేంద్రంలో 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మన చుట్టుపక్కల ఉన్న ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసులు తమ జీవించే హక్కు కోసం ఆదివాసీ ప్రాంతాల్లో రాజ్యాంగంలో ఉన్న 5th షెడ్యూల్, 6th షెడ్యూల్, పెసా చట్టం, గ్రామ సభ తీర్మానం 1 of 7 చట్టాలు అమలు జరుగుతున్నాయని ప్రజాస్వామ్యంగా వాళ్ళు నిరసన చేస్తుంటే అటువంటి ఆదివాసుల మీద అక్రమ ఊపా కేసులు నమోదు చేసి జైళ్లలో నిర్బంధించులు. వివిధ ప్రాంతాలు, తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర ప్రాంతం, కోల్బెల్ట్ ప్రాంతం, మంచిరాల ప్రాంతం, ప్రజాస్వామికవాదులు, మిగతా ప్రశ్నించే కొందరు వామపక్ష పార్టీలు, విద్యార్థులు హాజరై ఈ ధర్నాను విజయవంతం చేయాలని, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, ఊపా చట్టాన్ని రద్దు చేయాలని, ఆదివాసీ జైలు ప్రాంతాల్లో ఉన్న ఆదివాసులను అక్రమంగా నిర్బంధించిన వాళ్ళందరినీ విడుదల చేయాలని ఇవాళ ఈ ఐబీ చౌరస్తా దగ్గర ఈ కరపత్రం వాల్ పోస్టర్ విడుదల చేస్తూ డిమాండ్ చేస్తున్నాం. నల్ల చట్టాలను వాళ్ళ మీద ప్రయోగించిన ఆదివాసీలను, రాజకీయ ఖైదీలను అందరినీ బేషరతుగా విడుదల చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ నెల 29న ఇందిరా పార్క్ వద్ద పెద్ద ధర్నాను రాజకీయ ఖైదీల విడుదల ఐక్య కార్యాచరణ కమిటీ నిర్వహించడం జరుగుతుంది. ఆ ధర్నా ద్వారా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ రాజ్యాంగబద్ధంగా మేము కోరుతున్నటువంటిది రాజకీయ ఖైదీలందరినీ బేషరతుగా విడుదల చేయాలి. అమాయక ఆదివాసీలను వందలాది మందిని జైళ్లలో మగ్గిస్తే కనీసం వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి చూడలేనటువంటి శక్తి ఉన్నటువంటి ఆ ఖైదీలను వెంటనే విడుదల చేయాలి. 1 of 7 చట్టాన్ని తూచ తప్పకుండా అమలు చేయాలి. ఖైదీలందరినీ కూడా బేషరతుగా విడుదల చేయకుంటే ఇంకా పోరాటం కొనసాగిస్తామని, దాన్ని నిర్బంధానికి వ్యతిరేకంగా ఇంకా ఫిజికల్ సైన్స్లో చెప్పినట్టు బంతిని ఎంత బలంగా భూమి కొడితే అంత ఎత్తున పైకి లేచినట్టు ఈ ఉద్యమాలు పైకి ఎగిసిపోతూనే ఉంటాయి. మీరే చెప్తుండ్రు పార్లమెంటు లోపల, పత్రికల లోపల మావోయిజం లేదని. మరి వాళ్ళ పేరు మీద అరెస్ట్ చేయబడ్డ వేలాది మంది రాజకీయ ఖైదీలను, ఆదివాసులను విడుదల చేయాలని రాజకీయ ఖైదీల విడుదల కమిటీ పక్షాన మేము బేషరతుగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణ పనులు చేస్తుండగా ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు భవనం 3వ అంతస్తు నుంచి కింద పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆశిష్ నర్నూరే అనే కార్మికుడు ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనుల్లో భాగంగా 3వ అంతస్తులో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద పడిపోయాడు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన తోటి కార్మికులు వెంటనే స్పందించి ఆశిష్ నర్నూరేను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్మాణ పనుల సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించారా అనే కోణంలోనూ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. శ్రీరాంపూర్ కాలనీ వాటర్ ట్యాంక్ ఏరియాలోని శ్రీ పోచమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠాపన మహోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ గౌరవ అధ్యక్షుడు కార్పొరేటర్ బండారి సుధాకర్, ఆలయ కమిటీ అధ్యక్షుడు అర్కల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. వేద పండితులు బుడి అరుణ్ శర్మ, బుడి అనుదీప్ శర్మ, సుబ్బ అభిషేక్ శర్మ, వేదాంత్ సచిన్ శర్మ, గణేష్ శర్మల ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం పాలపొరకతో పాటు పోచమ్మ తల్లి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి శోభయాత్ర నిర్వహించారు. కాలనీలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి విగ్రహానికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేద పండితులు బుడి అరుణ్ శర్మ మాట్లాడుతూ శనివారం పునఃప్రతిష్ఠాపన మహోత్సవాల్లో భాగంగా శాంతి పటం, గణపతి పూజ, స్వస్తి, పుణ్యహవచనం, యాగశాల ప్రవేశం, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదివారం గణపతి పూజ, గర్భవాసం, బీజన్యాసం, మండపారాధన తదితర పూజా కార్యక్రమాలతో పాటు కన్య లగ్నంలో శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్ఠాపన నిర్వహించనున్నట్లు వివరించారు. పునఃప్రతిష్ఠాపన అనంతరం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించుకోవచ్చని తెలిపారు. అనంతరం మధ్యాహ్నం భక్తుల కోసం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పునఃప్రతిష్ఠాపన మహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వేద పండితులు, ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఆ తర్వాత యాగశాల ప్రవేశము, ఆ తర్వాత అగ్ని ప్రతిష్టాపన, ఆదిత్యాది నవగ్రహ, వాస్తు, చతుషష్ఠి యోగిని, మాతృక, క్షేత్రపాలక, సర్వతో భద్రమండల దేవత ఆవాహన, ఆ తర్వాత అమ్మవారి జలాదివాసం ఉదయము, సాయంకాలము 4 గంటల నుండి మళ్ళీ గణపతి హోమము, స్థాపిత దేవత హవనము, మూలమంత్ర హవనము, ఆ తర్వాత అమ్మవారిని మహాస్నపన కార్యక్రమము ఉదయం 7 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది. స్వామివారి అమ్మవారి యొక్క కూర్చునే గర్తానికి ధాతున్యాసము, బీజన్యాసము, రక్తన్యాసము, అమ్మవారికి ధాతున్యాసాలి కార్యక్రమాలు, ఆ తర్వాత అమ్మవారి యంత్ర స్థాపన 8 గంటల 36 నిమిషములకు అమ్మవారి యొక్క యంత్రస్థాపన కార్యక్రమం, ఆ తర్వాత అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం పోతురాజుతో సహితంగా ప్రతిష్ఠ చేసి అమ్మవారి నిమిత్తంగా మూలమంత్ర హవనములు, ఆ తర్వాత పంచసూక్త హవనములు, దుర్గా హవనము, ఆ తర్వాత శీతలాదేవి మూలమంత్ర హవనములు ఇవన్నీ పూర్తి చేసుకొని ఆదివాస, పల్లాదివాస, శ్రీయాదివాస కార్యక్రమాలు, షోడశ కళాన్యాసము, గర్తన్యాసము కార్యక్రమాలతో పాటు 8 గంటలకు అమ్మవారికి హారతి మంత్రపుష్పము, హారతి మంత్రపుష్పము, చతుర్వేద సేవ, తీర్థప్రసాద వితరణతోటి రేపు సాయంకాలము అనగా 22 సాయంకాలం 8 గంటల వరకు కార్యక్రమం సంపన్నమవుతుంది. కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. దీంట్లో భాగంగానే ఈరోజు వరలక్ష్మి శుక్రవారం నుంచి ప్రారంభమైన కార్యక్రమము 22, 23వ తారీఖు ఆదివారంతో ఈ యొక్క కార్యక్రమం సంపన్నమవుతుంది. శ్రావణ మాసం కనుక అందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క ఆశీర్వచనాన్ని స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము.